ఇండస్ట్రీ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతోంది. ఇక్కడ సక్సెస్ అయితేనే సస్టైన్ అయ్యేది. అందుకే ఫ్లాప్ లో ఉన్న హీరోలు వర్రీ అవుతున్నారు. హిట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి ఈ హీరోల ఫ్లాప్లకు బ్రేక్ పడేదెప్పుడు? హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడు? ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఇలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు కొంతమంది హీరోలు. హిట్ ఎప్పుడొస్తుందా అని థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. దాంతో వేణు శ్రీరామ్తో చేస్తున్న తమ్ముడు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా ఫ్లాప్ లిస్ట్ లో నుంచి బయటపడతారేమో అని వెయిట్ చేస్తున్నారు నితిన్. 5-6 నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమా కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెల 30న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట ఫ్లాప్ రిజల్ట్ ఇచ్చాయి వరుణ్ తేజ్ కి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించినా వరుణ్ కి పెద్ద క్రెడిట్ తెచ్చిపెట్టింది లేదు. ఈ మధ్య కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ గని చేశారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో మట్కా మూవీ చేశారు. అయినా సరే ఫ్లాప్ల నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే ఈసారి మాత్రం కొరియన్ కనకరాజుతో గ్యారంటీగా హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వరుణ్ తేజ్. 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత మరో హిట్ కోసం విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. పడి పడి లేచే మనసు, జాను, రణరంగం, మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం, ఇలా రకరకాల జానర్స్ లో డిఫరెంట్ రోల్స్ తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. శ్రీరామాదిత్య డైరెక్షన్ లో కృతి శెట్టి హీరోయిన్ గా చేసిన మనమే కూడా యావరేజ్ గానే నిలిచింది. అయితే త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న నారీ నారీ నడుమ మురారి మూవీ గ్యారంటీగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్, వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ సాగర్ అనే సింపుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఈసారి మాత్రం కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు రామ్.